హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. ఇక్కడైతే ఈరోజు నేను బీరకాయ పప్పు అయితే చేస్తాను. ఈరోజు అయితే హాలిడేస్ అనమాట. అంటే నిన్న తీసిన వీడియో అనమాట ఇది. నిన్నైతే నా పిల్లలకైతే హాలిడేస్ అయితే ఉంది. అంటే సండే అయినా అంటే ఆదివారమే, కానీ ఆ రోజు రిపబ్లిక్ డే. అందుకోసం నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది జెండా ఎగరవేయాలని మేడం గారు అయితే చెప్పారు. అందులో నేను చైర్మన్ కదా స్కూల్కి, అందుకని త్వరగా అయితే చేస్తున్నాను. ఈరోజు సండే అయినా కూడా నేను బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ అలాంటివి ఏమైతే చేయలేదు. కొంచెం ఈ రోజన్నా కొంచెం సెలవు తీసుకుందాము. అంటే రోజు ఎర్లీగా లేసి 7:30కల్లా పని చేస్తూ ఉంటాం కదా, అలాంటిది ఈరోజు కొంచెం లేట్గానే చేద్దాంలే అనుకున్నాము. కానీ అయినా ఈరోజైతే సెలవు లేదనమాట. అంటే వంట పని స్కూల్ నుంచి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమోనని వంట పని అయితే స్టార్ట్ చేశాను. బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకో పక్క అయితే అన్నం అయితే ఉడుకుతూ ఉంది. సిమ్లో పెట్టేసాను. అన్నం అయితే వంచను అనమాట, ఎగరబెట్టేస్తాను. నాకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే పల్లీ చట్నీ కోసం ఒక పక్క అయితే ఫ్రై చేసాను. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇంకో పక్క అయితే ఇక్కడ పప్పులోకి నంచుకోవడానికి కాకరకాయ ఫ్రై అయితే కాదు, స్టఫింగ్ అనమాట. తెల్లగడ్డల కారం, ఇదిగండి ఇక్కడ సీడ్స్ మొత్తం ఈ లోపలైతే తీసాను కదా, ఈ లోపలే స్టఫింగ్ లాగా పెట్టేసి బాగా ఆయిల్లో బాగా ఎర్రగా వచ్చేదాకా ఈ పచ్చి వాసన అనేది లేకుండా, అంటే పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అందులో ఈరోజు త్వరగా నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. పిల్లలందరూ రెడీ అవుతూ ఉన్నారు. అక్కడికైతే వెళ్ళటానికి చకచకనైతే చేస్తున్నాను. అందుకే నేను ఫుల్గా అయితే ఈ వంటలు చేసే వీడియో అయితే చేయలేదనమాట. సీడ్స్ అన్నీ ఇలా తీసేసి తెల్లగడ్డల కారం అయితే చేసుకోవాలన్నమాట. చేసి అందులో స్టఫింగ్ పెట్టేసేయాలి. హాయ్ అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట, పేరెంట్స్ తోటి సహా. ఇక్కడైతే పిల్లలకైతే మేడం గారు అయితే ఈరోజు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాము, ఈ జెండా పండుగ ఏంది, సంవత్సరంలో ఎన్నిసార్లు ఈ జెండా ఎగరవేసేది వచ్చేది అని ఇదంతా క్లారిటీగా అయితే మేడం గారు అయితే పిల్లలకైతే చెప్తారనమాట. ఈ టైంలోనే మనం అన్ని పిల్లలకైతే నేర్పించాలి. అంటే జెండా పండుగ అంటే మనకి అలా ఆగస్టు 15 ఒక్కటే మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ జెండా ఎగరవేసేది ఏంటి అని కొంతమంది పిల్లలకైతే తెలియదు కదా. వాళ్ళకి ఏంటంటే ఈ టీచర్ గారు, సార్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. అసలు ఎందుకు సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చేదని. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అయితే ఉన్నారు. ఇదంతా కొంచెం గోల్గా పక్క సైడ్ గోల్గా ఉంటుందని నేనైతే వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను అనమాట. జెండా పండుగ జెండా ఎగరవేయటం అంటే సంవత్సరంలో 2 సార్లు కదా వచ్చేది. ఒకటి ఆగస్టు 15కి, అలాగే రిపబ్లిక్ డే రోజు లాగుతారు కదా. అలాగే ఆగస్టు 15 రోజు చైర్మన్ చేత, అంటే నా చేతే ఆ రోజైతే జెండా అయితే ఎగరేసాము. అలాగే ఈరోజు సారా మేడం అయితే చేశారనమాట. అంటే జెండా లాగారు. అలాగే ఆగస్టు 15 రోజు మనకి స్వతంత్రం వచ్చిన రోజు. అలాగే ఈ రిపబ్లిక్ డే అంటే 73వ రిపబ్లిక్ డే అనమాట. ఈ రోజుతోటి మనకి అంటే అప్పుడు స్వతంత్రం వచ్చిన ఈరోజు మనకి పూర్తిగా ఇంకా స్వతంత్రం వచ్చిన రోజు, మన దేశాన్ని మనకి ఇచ్చిన రోజు అనమాట. అది మేడం అయితే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. నిన్న అంటే ముందు రోజు ఇక్కడైతే పిల్లలకి కొన్ని ప్రోగ్రాలు అయితే పెట్టారనమాట, ఆటల పోటీలు. వాటిల్లో గెలిచిన వాళ్ళకైతే ఇలా వచ్చిన పేరెంట్స్ తోటి, అలాగే సారు మేడం తోటి, అలాగే నాతోటి ఇలా కొన్ని గిఫ్ట్స్ అయితే పిల్లలకైతే ఇచ్చింది. ఎప్పుడు పిల్లలకి ఎడ్యుకేషనే కాదు, పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రాలు పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా రావాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. యాక్టివ్గా కూడా ఉంటారనమాట. ఇక్కడైతే హర్షి పాప అయితే ఫస్ట్ క్లాస్ కదా. తనకు కూడా ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట రన్నింగ్ రేస్లో. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి ఏంటంటే ఎప్పుడు చదివే కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఆటల పోటీలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఇలా చిన్న చిన్న పెన్నులు, అలాగే బాక్సులు, అంటే జామెంట్రీ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు ఇవన్నీ తెచ్చిందనమాట మేడం. అన్నీ పిల్లలకి సంబంధించిన వాళ్ళకి చదువుకునే అంటే ఉపయోగించే తెచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే అవి అంటే వేస్ట్గా పాడైపోయాయి కాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అన్నీ అంటే పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, అలాగే కలర్స్ పెన్సిళ్ళు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి కదా. పిల్లలకి ఏంటంటే ఉపయోగపడేవి తెచ్చిందనమాట మేడం. అంతకుముందు కూడా అలాగే అంటే ఆగస్టు 15 ఆ రోజు కూడా ఇలాంటివి తీసుకొచ్చి ఇచ్చిందనమాట. వాళ్ళకి మొన్నటిదాకా అవే సరిపోయినాయి. పెన్నులు అయితే వీళ్ళంతా 5వ క్లాస్ పిల్లలనమాట.
వీళ్ళంతా ఖోఖోలో అంటే ఖోఖో ఆట ఉంటుంది కదా! దాంట్లో అయితే గెలిచారనమాట. ఈళ్ళంతా 5, 4 తరగతి పిల్లలనమాట. వాళ్ళకైతే పెన్నులైతే ఇచ్చాము. ఇహన వచ్చిన పిల్లలకి కొంతమంది పిల్లలైతే గెలవకపోయినా గూడా వాళ్ళకి గూడా వచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి ఇచ్చారనమాట మేడం గారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలు గదా! వాళ్ళకే ఇస్తున్నారు. మాకైతే ఇవ్వలేదని చాలా డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. అలాంటిదేం లేకుండా గెలిసిన వాళ్ళకి, అలాగే గెలవకుండా ఉన్న వాళ్ళకి గూడా ప్రతి ఒక్కళ్ళకైతే ఈ గిఫ్ట్‌లయితే తీసుకొచ్చారనమాట మేడం గారైతే. ఇక్కడైతే ఇదిగోండి మా మావయ్య అనమాట. ఈ అంటే మా ఊర్లో పెద్దలనైతే ఒక ఇద్దరు ముగ్గురినైతే తీసుకున్నాము. అందులో మా మావయ్య అయితే ఈ స్కూల్ తరపున ఒక దాతగా అయితే పెట్టుకున్నాం అనమాట. ప్రతిసారి ఆ స్కూల్‌లో సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా గూడా పిలుస్తాము మేము పేరెంట్స్ తోటి. అలాగే అంటే మా ఊరి పెద్దలను గూడా అయితే పిలుస్తామనమాట. వాళ్ళ చేత కూడా కొన్నైతే ఈ పిల్లలకైతే గిఫ్ట్స్ అయితే ఇప్పిచ్చేసాము. ఇక్కడైతే ఇదిగోండి పెన్నులనమాట. ఇందాకలా ఆడపిల్లలకైతే ఇచ్చాము గదా! ఇప్పుడైతే బాయ్స్‌కైతే ఇస్తున్నారనమాట. ఈళ్ళంతా ఈళ్ళు అదే రన్నింగ్ రేస్‌లో అయితే ఖోఖోలో అయితే గెలిచారనమాట. ఫస్ట్ ఆడపిల్లలు, అలాగే ఈ పిల్లలకనమాట. అలాగే ఇంక ఇందులో గెలిచిన వాళ్ళకందరికీ పెన్నులు, పెన్సిల్ ఇవే గదా పిల్లలకి. అలాగే సార్ గాని, మేడం గాని చాలా బాగా అయితే చెప్తారనమాట. నేను హర్షి పాపని చేర్పించే టయానికి మంచి సారు, మంచి మేడం బాగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు. హర్షి పాపని చేర్పించేటప్పుడు అనుకున్నాను. మా అదృష్ట ప్రకారంగా వీళ్ళిద్దరే సారు, మేడం వచ్చే టయానికి హర్షి పాపని చేర్పించామనమాట. చాలా బాగా అయితే చెప్తున్నారు క్లాసులైతే. ఇదిగోండి ఇక్కడైతే ఈ అమ్మాయికైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే రైటింగు అంటే 4వ క్లాస్ అమ్మాయికి రైటింగ్ అయితే చాలా బాగా రాస్తుందనమాట. అలాగే ఈ ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లెలు కూతురనమాట. ఆ అమ్మాయి వచ్చేసి అంటే ఒకటో క్లాస్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది, బాగా చదువుతుందని అలా ఇచ్చారు. అలాగే వీడొచ్చేసి మా ఫ్రెండు కొడుకనమాట. వాడికి గూడా ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. అంటే బాగా చదువుతాడు మూడో క్లాస్‌లో. అలాగే 4వ క్లాస్‌లో ఈ అమ్మాయికి గూడా ఫస్ట్ ప్రైజు. అంటే బాగా ఒక్కో క్లాస్ నుంచి చదివేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకనమాట ఇలా గిఫ్ట్‌లు గూడా ఇచ్చిందనమాట మేడం. ఇలా ఇవ్వటం వలన గూడా చాలా మంచిది. అంటే ఇంకొకళ్ళకి గూడా ఇన్‌స్పిరేషన్ అయితే ఉంటదనమాట. అంటే వీళ్ళు బాగా చదివితేనే గదా! బాగా రాయగలిగితేనే గదా! నెక్స్ట్ మేము గూడా అలాగే ఉంటే మాకు గూడా ఇస్తదేమో అన్న ఇంట్రెస్ట్ తోటి చదువుతారు. మా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నా గూడా ఇక్కడ సార్, మేడం అయితే చాలా బాగా అయితే చెప్తారనమాట. అందుకే పిల్లలకైతే చాలా యాక్టివ్‌గా బాగా చదువుతున్నారు. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.